మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం సిత్కారి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ సిత్కారి ప్రాణాయామం అనేది మన యొక్క శరీరాన్ని చల్లబరచడంలో ముఖ్య పాత్ర వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రాణాయామాన్ని ఎలా ఆచరించాలంటే మనం మన యొక్క నాలుకను వెనుకకు మడిచి శ్వాస అనేది నోటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ముక్కు ద్వారా మనం శ్వాసని బయటకు వదలడం జరుగుతుంది. అంటే చేసే ముందుగా మనం సిద్ధాసనంలో కానివ్వండి, వజ్రాసనంలో కానివ్వండి, సుఖాసనంలో కానీ కూర్చున్న తర్వాత ఇలా మన యొక్క నాలుకను వెనుకకు మడిచి అనే శబ్దం ద్వారా మనము ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రాణాయామాన్ని ఆచరించినట్లయితే మనకు శరీరానికి ఉన్నటువంటి అవయవాలన్నింటికి ఈ యొక్క వేడి నుంచి ఉపశమనం అందించడం కోసం ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం ఎండాకాలం మాత్రం చేయవచ్చు. అలాగే ఎవరు చేయకూడదంటే కఫ సమస్యలు ఉన్నవారు కానివ్వండి, లో బీపీ ఉన్నవారు కానివ్వండి, అలాగే ఎపిలెప్సీ మూర్ఛ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని ఆచరించకపోవడం ఉత్తమం. అలాగే ఈ ప్రాణాయామాన్ని ఆచరిస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కూలింగ్ అనేది వెళుతుంది. మనం ఎక్కడ వేడి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మనకు చాలా దాహం వేసినప్పుడు ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం ఆచరించినట్లయితే మన యొక్క శరీరానికి తగినటువంటి ప్రాణశక్తి అనేది లభించడం జరుగుతుంది. లోపలికి మనం శ్వాస తీసుకుంటాం కాబట్టి నాలుక ద్వారా ఆ యొక్క కూలింగ్ని లోపలికి పంపిస్తుంది. దాని ద్వారా మన శరీరానికి చల్లదనం అనేది లభించడం జరుగుతుంది. మరోసారి ఆచరిద్దాం. ఇలా ఈ ప్రక్రియ ద్వారా మనం ఒక 6 నుంచి 12 సార్లు, 8 సార్లు, 12 సార్లు, 16 సార్లు కూడా ఈ ప్రక్రియ మన సమయభావాన్ని బట్టి మనం ఆచరించినట్లయితే మన శరీరానికి ఉష్ణం నుంచి, వేడి నుంచి ఉపశమనాన్ని మనం కలిగించిన వాళ్ళం అవుతాం.